అంటే మీరు రాజకీయాల్లో ఎదగడం తట్టుకోలేని మనిషి మిమ్మల్ని రాజకీయాల్లోకి ఎందుకు ఇన్వైట్ చేసినట్టు? అంటే ముందు ముందు ఆవిడ రాజకీయాల్లోకి సపోర్ట్ గా తెచ్చుకుందండి. హ్మ్. అంటే నాకున్న మహిళా ఓట్ బ్యాంకింగ్ ని చూసి ఇది మనకి రాజకీయాల్లో ప్లస్ అవుతుంది, ఈమెను పట్టుకుని నేను ఎదుగుదాం అనుకుంది. ఓకే. కానీ నాకున్న ఎదుగుదల చూసి అంటే ఈమె మా మా మా- ఈమెతో పాటు మేము ఎదగడం కాదు, ఈమె మమ్మల్ని కూడా తలదన్నే స్థాయికి చేరిపోతుందని ఆ ఒక జెలస్, ఒక దాన్ని ఏమంటారు, ఒక రకమైన కుట్ర నా చుట్టూ పన్ని ఇలా చేసిందండి. ఎందుకంటే ఆవిడకంటూ మహిళలంటూ ఎవరూ లేరండి. ఆవిడ ఆవిడ ఇంట్లో ఒక పూజా కార్యక్రమం చేపట్టింది ఒక రోజు వాళ్ళ ఇంట్లో. ఆ కార్యక్రమానికి మహిళలు కూడా రాకపోతే నేను కాల్ చేసి పిలిచిన రోజులు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంటికి ఆవిడకి మహిళా క్యాడర్ అంటూ మహిళల సపోర్ట్ అంటూ ఆవిడకి ఎప్పుడు ఉండదు. మీరు ఎక్కడైనా చూడొచ్చు ఆవిడ ఏ ప్రోగ్రామ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కానీ ఏం ఉండదు అనమాట. ఆవిడకి మహిళల సపోర్ట్ ఉండదు అసలు ఆవిడకి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆవిడ ఏంటో మహిళలందరికీ తెలుసు కాబట్టి ఏ మహిళ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదు. నిజమా? అదే కారణంతో ఆ! నిజం. మీరు ఇప్పటికే చూసుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం ఒక మహిళలతో ఒక ఒక 1000 మంది ఇన్ని రోజులు రాజకీయ అనుభవం ఉన్న మహిళగా ఆమె ఒక మహిళగా ఉన్నారు కదా, ఒక లీడర్ గా. ఏ హ్మ్. రోజైనా ఒక 1000 మంది అక్కర్లే, ఒక 500 మంది మహిళలతో, పోనీ 500 అక్కర్లే, ఒక 100 మంది, ఒక 200 మంది, 300 మంది మహిళలతో ఏదైనా కార్యక్రమం చేపడితే చూపించమనండి. లాస్ట్ కి ఉమెన్స్ డే కూడా నేను సెలబ్రేట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ముందు 1000 మెంబర్స్ తో ఉమెన్స్ డే నేను సెలబ్రేట్ చేశాను. హ్మ్. అంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ ఒక 1000-1500 మహిళలతో నేను ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను. నేను పిలిస్తే ఎంతమంది మహిళలు కూడా వచ్చే స్థితిలో నేను ఉన్నానంటే నేనేంటో ఆవిడేంటో అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ మహిళ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటే ఏ భర్త కూడా ఆమె దగ్గరికి ఏ మహిళను కూడా పంపడు. ఈ అందరూ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆమె మహిళను తీసుకొచ్చి డాన్సులు చేయించి వీడియోలు చేసి ట్రాప్ చేసి పెడుతుందని అనుకుంటే ఏ భర్త కూడా నా దగ్గరికి పంపడానికి ఇష్టపడడు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళంత నమ్మకంతో పంపిస్తున్నారంటే నా దగ్గరికి, నా మీద ఎంతో నమ్మకం ఉంటేనే ఆ మహిళలందరూ నా దగ్గరికి వస్తారు. అదే విధంగా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఒక 3 ఇయర్స్ ఏజ్ నుంచి ఒక 20 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న అమ్మాయిలు నా దగ్గరికి అంత ధైర్యంగా పంపిస్తున్నారంటే నా మీద వాళ్ళకున్న నమ్మకం, నా మీద వాళ్ళకున్న గౌరవం, వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్ళి నిలబడతాననే భరోసాతో మాత్రమే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మహిళలు పెద్ద నిలబడతారా ఎత్తున నా మీరు? దగ్గరికి ఎవరికైనా వస్తారు. సమస్యలొస్తే నిలబడతారా? న్యూస్ తప్పకుండా ఖచ్చితంగా అండి. ఒక అమ్మాయికి పర్లాకిమిడిలో అవుట్ ఆఫ్ స్టేట్ లో ప్రాబ్లం వస్తే ఆ ఆ స్టేట్ వెళ్ళి నేను ఫైట్ చేసి మరి ఆ అమ్మాయికి అక్కడి నుంచి నేను క్లియర్ చేసి తీసుకొచ్చానండి. ఒక ఎవరిని? అమ్మాయికి ప్రాబ్లం ఉందంటే నేను ఎంత వరకైనా వెళ్తానండి. ఆడపిల్లకి సమస్య ఉంది అంటే హ్మ్. ఖచ్చితంగా మొదలు నిల్చుంటది. అది ఆ వరకు రాకపోతే నేనేం చేయలేను, కానీ నా వరకు వస్తే నేను ఎక్కడికైనా నిల్చొని నేను నిలబడి వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను ఖచ్చితంగా. ఏంటి అమ్మాయి సమస్య అలాగే ఏంటి? ఫైట్ చేశాను కూడా, ఏం చేశారు మీరు? మీరు చేసిన సేవ ఏంటి? మీరు చేసిన రాజకీయాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ ఇష్యూ వచ్చేటప్పటికే మాధురి పేరు ఎక్కువగా వినపడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మాధురి పేరు వినపడుతుంది. అంతకుముందు మాధురి పేరు పెద్దగా వినిపించేది కాదు. నేను చాలా రాజకీయాలు చేశాను అంటున్నారు, చాలా సేవలు చేశానని మీరు అంటున్నారు, సమస్యలపై నిలబడ్డానని అంటున్నారు. మీరు చేసిన సేవ ఏంటి? కార్యక్రమాలు ఏంటి? మీరు ఏంటి చేసిన సేవ్ అంటే ఒక మహిళ ఒక 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 మహిళ ఆమె భర్త నుంచి బాధపడుతోంది, ఆమె ఏదైనా ఇబ్బందులు వాళ్ళ అత్తింటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందంటే అక్కడ నేను ఖచ్చితంగా ఉండేదాన్నండి. ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, వీళ్ళు చదువుకి ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ ఖచ్చితంగా నేను ఉండేదానండి. వీళ్ళు తిండికి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు తిండిలేక సఫర్ అవుతున్నారంటే మా మందిరం నుంచి మేము క్యారేజీలు వండి పంపించి వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళం. ఇంకా మహిళలందరూ ఏకం అవ్వాలి, మహిళలు ఇంటికే పరిమితం అయిపోకూడదు, మహిళలు కూడా బయటకు వచ్చి తమ టాలెంట్ ని ఉపయోగించుకొని తమలో ఉన్న ఆ టాలెంట్ ని అందరికీ చూపించాలి, ఎప్పుడు ఒంటెలు కుందేలుగా ఉండిపోకూడదు, మిగిలిపోకూడదు అని నేను డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి చాలా మంది మహిళల్ని వాళ్ళని బయటకు తెప్పించి వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళతో వివిధ ఆ ఆ, జిల్లాల్లో చాలా మంది, చాలా తిరుపతి, భద్రాచలం, ఇలా ఇక్కడ శ్రీశైలం ఇలాంటి వాటి దగ్గర చాలా ప్రోగ్రామ్స్ కూడా, ఈవెన్ కోటి దీపోత్సవం, భక్తి టీవీ కోటి దీపోత్సవం ఇలాంటి అన్ని దగ్గర కూడా ప్రోగ్రామ్స్ ని వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళు మోటివేట్ చేశాను. ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా అలా ఉండిపోకూడదు, వాళ్ళు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళు కూడా బయటకు రావాలి, వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుందండి వన్స్ మహిళలు ఇలాంటి నేర్చుకుంటే, ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. చాలా మంది అనేవాళ్ళు, మేడం మీ దగ్గరికి వచ్చాక మేము చాలా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాము, ఒకప్పుడు మేము భయపడే వాళ్ళం మహిళలు అంటే, ఇప్పుడు మేము చాలా ధైర్యంగా ఉంటున్నామని చాలా మంది సమాధానం చెప్పేవాళ్ళండి. రాజకీయంగా ఇంకేముంటదండి, పేదల కష్టం వస్తే మనం ఉండాలి, వాళ్ళకి భరోసాగా మనం ఉండగలగాలి, వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం ఇవ్వగలగాలి. ఇదే కదండి రాజకీయాలు అంటే ఇంకే పదవులు ఇవన్నీ శాశ్వతం కావండి. పదవులు రాజకీయాలు కాదండి.
పదవులు లేకపోయినా సరే ప్రజలకు మనం దగ్గరగా ఉన్నామా, ప్రజలకు సేవ చేసామా అనేది రాజకీయం నా దృష్టిలో. అందుకే నేను రిజైన్ చేసి మరి నేను పార్టీకి పనిచేసాను తప్పితే నాకు పదవే కావాలి, నాకు పదవే ఆశించాలని నేను ఎప్పుడు కూడా పనిచేయను. అంటే మీరు ఏ పదవి కోరుకుంటున్నారు పోనీ? ఎందుకంటే పదవులు లేకుండా రాజకీయాల్లో ఉంటాను అంటే అది కష్టం. అండ్ ఎక్కువ కాలం మనుగడ కూడా సాగించిన రాజకీయాల్లో బోరు కొట్టేస్తాయి. సో మీరు రాజకీయాల్లో ఏ స్థానాన్ని ఆశిస్తున్నారు? ఎందుకంటే అందరూ పదవులు కాదు అని అంటారు, కానీ రాజకీయాలు అంటేనే నేను రాజకీయాల్లో ఏ స్థానం అంటే నేను ఎప్పుడు కూడా మహిళలకి దగ్గరగా ఉండేది, మహిళలకి కష్టాలు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండగలిగే పొజిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అలాంటి పొజిషన్ నాకు ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చేసే ధైర్యం కూడా నాకు ఉంది. నేను ఎంతవరకు వెళ్ళి నిలబడగలే గట్స్ కూడా నాకు ఉన్నాయి. నేను పిరికిదాన్ని అయితే కాదు. ఓకే, మీ కారణంగా వాణికి లాభం జరిగిందా? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకుని రావడం కారణంగా వాణి ద్వారా మీరు లాభపడ్డారా? అది ప్రజలే డిసైడ్ చేయాలండి. ఎవరి కారణంగా ఎవరు లాభపడ్డారు. నా కారణంగా వాళ్ళు లాభపడి నన్ను యూటిలైజ్ చేసుకొని నన్ను బాధ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారా, నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టానా అనేది ఈ పాటికే మీకు కూడా అర్థమవుతుంది. మీరు అడగాలని క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ అది మీ మనస్సాక్షి కూడా తెలుసు. ఎవరి కారణంగా ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరి ఇబ్బందులకు గురి చేశారు, ఎవరి రాజకీయ అభివృద్ధి ఎవరి వల్ల దెబ్బతినింది అనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఆవిడ కారణంగా నేను దెబ్బతిన్నాను కాబట్టి మహిళా అధ్యక్షులుగా రిజైన్ చేసి మరి ఏం పోస్ట్ లేకుండా ఉన్నాను. నా కారణంగా వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి రిజైన్ చేశారా? మహిళా అధ్యక్షురాలుగా ఇప్పటికీ రిజైన్ చేశారా? నేను రిజైన్ చేసేసాను. ఆవిడ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆవిడ ఎవరో ఇంకొకరికి నా పోస్ట్ ని ఇంకొకరికి ఎవరో పెట్టారు. ఆ మహిళ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాల్లో నాకు కనిపించలేదు, ఏ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినట్టు కూడా నాకు కనిపించలేదు. ఒక్కసారి కూడా ఆ మహిళా అధ్యక్షురాలు ఏదైనా కార్యక్రమం ఆర్గనైజ్ చేసిందని నాకు ఒకటైనా చూపించమనండి. మీరు మహిళా అధ్యక్షురాలుగా రిజైన్ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఏం జరిగింది ఆ సమయంలో? పరిస్థితులు ఏంటంటే ఇప్పుడే అప్పటికి ఆవిడ చేస్తున్న ఎలిగేషన్స్ అంటే ఈ ఫ్యామిలీ ఎలిగేషన్స్, ఫ్యామిలీకి వచ్చి డిస్టర్బెన్సెస్, మా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం. అంటే ఈ పదవి ఉండబట్టే నేను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఇవి ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే నేను రిజైన్ చేసేస్తాను. రిజైన్ చేసుకోవడం నేను కార్యక్రమాలు నేను తర్వాత ఏ రోజైతే ఆవిడ శ్రీను గారికి ఇంటి నుంచి గెంటేసి తిండి కూడా పట్టుకున్నా చేసిందో ఆ రోజు నేను అప్పుడు సపోర్ట్ చేసి నేను రాజకీయాలుగా ఉండడం జరిగింది. ఇది వాస్తవమే. నేను ఏది కూడా నేను క్లియర్ గా బోల్డ్ గానే చెప్పాను. నేను రాజకీయాల్లో సపోర్ట్ చేస్తానని నేను ఉన్నాననే చెప్పాను. నేను ఏది కూడా నేను ఇది చేయలేదు అది చేయలేదని నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పి వచ్చు కదా రోహిత్ గారు. నేను ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని నేను ఏమి చేయలేదు, నాకేమీ సంబంధం లేదని కూడా చెప్పొచ్చు. నేను ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కదా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నాకు ఇక్కడ ఏది ఉంటే నేను అదే మాట్లాడతాను. నేను ఏది చేస్తే అదే చెప్తాను. నేను నిజమే మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేద్దాం అనుకుని ఆవిడ వల్ల నేను ఇబ్బంది పట్టి రాజకీయాలు వదులుకొని రాజకీయాలు పదవులే కాదు మన మనుషులు దగ్గరగా ఉండాలంటే పదవులు లేకుండా కూడా మనం రాజకీయాలు చేయొచ్చని ఆలోచనతో నేను వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాను అన్నారు కదా, ఈ క్షణం ఇంత జరుగుతున్న ఈ క్షణంలో ఏమనిపిస్తుంది మీకు? ఇంత క్షణంలో ఒకటే అనిపిస్తుంది, ఈ రాజకీయాల్లోకి వచ్చే కదా ఈ రోజు మీడియా ముందు ఇలా చేసింది. సో ఇదే రాజకీయాల్లో ఉంటూ కొనసాగిస్తూ నేను ఇదే ఇంకా విధానం కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఎవరికో భయపడి నేను ఏదో చేసి ఏదో మూల దాక్కుని ఉండాల్సిన అవసరం నాకైతే లేదని నిర్ణయించుకొనే నేను బయటకు ఓకే. లేదంటే ఆ రోజు నాకు మీడియా ముందు పిలవలేదు కదా, నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నా మీద జరుగుతున్న ఆరోపణలు ఇవి అని చెప్పడానికి నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు కదా. ఓకే, మీరు మహిళా అధ్యక్షుల పదవికి రాజీనామా చేసేటప్పుడు ఇంకెవరైనా వైసీపీ నాయకులతో మాట్లాడారా? వాణితో నాకు ఇబ్బందులు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డితో కానీ లేదు ఇంకెవరితో, సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ, విజయసాయి రెడ్డి కానీ? నేను మాట్లాడలేదండి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ గా ఆవిడ వెళ్ళి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేసి నేను కూడా ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో తలనొప్పిగా మారాలా? నేను కూడా మీడియా ముందుకు రావాలా? నేను కూడా ఆవిడలాగే ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కూడా రచ్చకెక్కితే అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నట్ట లేనట్ట? సో అభిమానంతో నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని కూడా అనుకోలేదు. లేదంటే ఆ రోజే నేను ప్రెస్ మీట్లు పెట్టి నాకు పార్టీలో అన్యాయం జరుగుతోంది, ఈవిడ ఇలా చేస్తుందని నేను చెప్పొచ్చు. కానీ ఏ రోజు కూడా నేను పార్టీకి డ్యామేజ్ చేయాలని చూడలేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో నేను ఒక రోజు కూడా మీడియా ముందుకు రాలేదు. నాకు అవకాశాలు ఉన్నా కూడా నేను మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా ఉన్నానంటే నాకు పార్టీ మీద ఉన్న అభిమానం మాత్రమే, నా నాయకుడి మీద మా పార్టీ మీద ఉన్న నాకు అభిమానంతో మాత్రమే నేను బయటకు రాకుండా ఇంటికి పరిమితం అవుతూ
ఇంటి దగ్గరే నేను క్యాడర్ మెయింటైన్ చేస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎలక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓడిపోయాం అంతే తప్పితే నేను ఏ రోజు కూడా నా వర్క్ ఆపలేదు.